సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో నేను కొన్ని ఆసక్తికరమైన సినిమా విశేషాలు మాట్లాడబోతున్నాను. ముందుగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ సినిమాకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. సినిమా బాక్స్ ఆఫీస్ రన్ మొదలు పెట్టి 1 వీక్ తర్వాత చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలిపి అన్ని వెర్షన్స్ లో కలిపి సినిమా రిపోర్ట్ చేసిన నెంబర్ $1.2 బిలియన్ దాటిపోయింది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 10,500 కోట్లు. చిన్న విషయంగా హాలీవుడ్ నుంచి 6 రోజుల్లోనే $1 బిలియన్ మార్క్ ని దాటిన సినిమాలు చాలా తక్కువ. ఆ జాబితాలో ఇప్పుడు ఈ సినిమా కూడా జాయిన్ అయిపోయింది. త్వరలోనే $2 బిలియన్ మార్క్ ను కూడా క్రాస్ చేసే అవకాశం ఉంది, స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే సినిమా మీద క్రేజ్ ఇంకా తగ్గలేదు. చూడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు ఈ సినిమా మీద విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇండియా నుంచి కూడా సినిమా ఇప్పటి వరకు చూసుకుంటే 400 కోట్ల గ్రాస్ ని టచ్ చేసింది. 500 కోట్ల మార్క్ ని కన్ఫర్మ్ గా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా పిల్లలు ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. యూత్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని థియేటర్స్ కి తీసుకురావడం కోసం ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కలిసి సూపర్ గా కలెక్షన్స్ దండుకుంటుంది సినిమా. ఇంకొక 10 రోజుల పాటు ఫెంటాస్టిక్ రన్ ఉంటది. ఆ తర్వాత కూడా లాంగ్ రన్ ఉన్న ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ మూవీని త్వరగా ఓటీటీలోకి తీసుకురారు. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడం కోసం ఎక్కువ అవకాశం కల్పిస్తారు. ఆడియన్స్ కూడా ఈ సినిమాని థియేటర్ లో చూసి సెలబ్రేట్ చేసుకోవడం కోసమే ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి లాంగ్ రన్ ఉంటుంది. లాంగ్ రన్ లో సినిమా ఇంకా పెద్ద పెద్ద రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది. $2 బిలియన్ మార్క్ నైతే ఖచ్చితంగా దాటేస్తుంది. అతి తక్కువ హాలీవుడ్ సినిమాలు మాత్రమే $2 బిలియన్ కలెక్షన్స్ చూసాయి. ఆ జాబితాలో ఈ సినిమా కూడా ఉండిపోతుంది. జస్ట్ 7 రోజుల్లో 10,500 కోట్లు. ఎందుకు సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ఒక హాలీవుడ్ సినిమాకి ఎందుకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి? వాళ్ళు భారీగా ఖర్చు పెట్టారు. అంటే 10,000 కోట్లు కలెక్షన్స్ వచ్చాయని 10,000 కోట్లు ఖర్చు పెట్టరు. మహా అయితే 2,000 కోట్లు. అదే భారీ బడ్జెట్. అక్కడ అంతకు మించి ఎక్కువ ఖర్చు పెట్టారు అంటే రిస్కే. అందుకంటే తక్కువలోనే చాలా సినిమాలు కంప్లీట్ అయిపోతాయి. అయినప్పటికీ సక్సెస్ అయింది అంటే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి. ఊహించని రీతిలో వస్తాయి. ఎక్స్పెక్ట్ చేయని పర్సంటేజ్ లో వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గ్లోబల్ మార్కెట్ 100 దేశాల్లో రిలీజ్ అవుద్ది. ఒక హాలీవుడ్ సినిమా 100 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది ఇప్పుడు. సో అన్ని దేశాల నుంచి కలెక్షన్స్ వచ్చినప్పుడు ఈ రేంజ్ లోనే ఉంటది కదా నెంబర్స్. సో మార్కెట్ ని క్యాప్చర్ చేసేసుకుంది హాలీవుడ్. ఇప్పుడు కాదు, సినిమా తీయటం మొదలైన దగ్గర నుంచే దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం నుంచే హాలీవుడ్ గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేసి తన చేతిలో పెట్టుకుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ రేంజ్ లో లాభాలు, ప్రాఫిట్స్, కలెక్షన్స్, రికార్డులు తీసుకుంటుంది. సో వాళ్ళకి మాత్రమే సాధ్యమా? మిగతా వాళ్ళకి సాధ్యం కదా? ఎందుకు సాధ్యం కాదు? ఎవరైనా ప్రయత్నించవచ్చు. మంచి కంటెంట్ తో, గ్లోబల్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే కంటెంట్ తో ఎవరైనా వెళ్ళొచ్చు. గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. కాకపోతే హాలీవుడ్ స్టాండర్డ్స్ ఇవ్వగలగాలి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి భారీ గ్రాఫిక్స్, భారీ పోరాట సన్నివేశాలు వీటిని మాత్రమే పెట్టడం కాదు, కంటెంట్ తో కూడా మార్కెట్ ని క్యాప్చర్ చేయొచ్చు. సౌత్ కొరియన్ మూవీస్ ఉన్నాయి. అవి కంటెంట్ తోనే గ్లోబల్ ఆడియన్స్ ని క్యాప్చర్ చేస్తున్నాయి, వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నాయి, మార్కెట్ ని పెంచుకుంటున్నాయి. మనకు కూడా అలాంటి అవకాశం ఉంది. ఇప్పుడు వారణాసితో రాజమౌళి గారు అదే ప్రయత్నంలో ఉన్నారు. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన టార్గెట్ చేశాడు అంటే ఎంత కొంత అచీవ్ చేస్తారు. ఊహించిన విధంగానే అచీవ్ చేస్తారు. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్ ని ఆయన ఓపెన్ చేసిన విధానం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అదొక గొప్ప బిజినెస్ పార్ట్. ఇప్పుడు ఓల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేశారు. ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవుతారని అనుకోవచ్చు. సక్సెస్ అయితే మాత్రం రెడీగా ఉండాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం, సూపర్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ని ప్రిపేర్ చేయడం కోసం మార్కెట్ ఓపెన్ అయినప్పుడు దానికి అనుగుణంగా కంటెంట్ ఇవ్వగలిగితే, ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడే ఖచ్చితంగా మార్కెట్ ని క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే అన్ని వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి కూడా అంత కంఫర్టబుల్ గా లేవు పొజిషన్స్. ఎందుకంటే సరైన కంటెంట్ ప్రిపేర్ చేయట్లేదు. అదే ప్రాబ్లం. ఓపెన్ అయి ఉంది మార్కెట్. ఆడియన్స్ రెడీగా ఉన్నారు చూడటానికి. ఇండియా వైడ్ తెలుగు సినిమాలనే కాదు, అన్ని లాంగ్వేజెస్ నుంచి వచ్చే బెస్ట్ కంటెంట్ సినిమాలను చూడటానికి రెడీగానే ఉన్నారు. కానీ కంటెంట్ ప్రిపేర్ చేయట్లేదు. మంచి కంటెంట్ ఇవ్వట్లేదు. సాటిస్ఫై చేసే కంటెంట్ ఇవ్వట్లేదు. ఇవ్వగలిగితే మనం కూడా 1,000 కోట్ల కలెక్షన్స్ చూడొచ్చు. దురంధర్ రీసెంట్ గా బీభత్సం చేసి వదిలిపెట్టి అలాంటి అవకాశం ఉంటది. కాకపోతే దురంధర్ బీభత్సం చేసిన, బాహుబలి బీభత్సం చేసిన, RRR బీభత్సం చేసిన, కల్కి బీభత్సం చేసిన ఇండియన్ మార్కెట్ వరకే. ఇండియన్ సినిమాలు ఎక్కడైతే స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాయో అక్కడి నుంచే కలెక్షన్స్ పుల్ చేసాయి. కానీ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవట్లేదు. ఎక్స్పాండ్ చేయాలి. చేసినప్పుడు ఈ రకంగా కలెక్షన్స్ చూసే అవకాశం ఉంటుంది. స్పైడర్ మ్యాన్ మూవీకి అవకాశం ఉంది అంటే ప్రతి సినిమాకి అవకాశం ఉన్నట్టే. కాకపోతే దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి సరైన ప్లానింగ్ ఉండాలి, విషయం ఉండాలి, దానికి తగ్గట్టు బ్రహ్మాండమైన కంటెంట్ ఉండాలి. సో ఇది జరుగుతుంది. ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇండియన్ సినిమాలు వరల్డ్ మార్కెట్ ని క్యాప్చర్ చేస్తాయి, వరల్డ్ మార్కెట్ ని ఇంప్రెస్ చేస్తాయి, వరల్డ్ మార్కెట్ ని ఎంటర్టైన్ చేస్తాయని అనుకుందాం. అందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ నుంచి కాదు, రాజమౌళి గారు అయితే మాత్రం వదిలిపెట్టరు. ఈ సినిమాతో కాదు, వారణాసి సినిమాతోనే కాదు, రాబోయే సినిమాలతో కూడా ఆయన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. పైకి ఎదుగుతూనే ఉంటారు. ఆయన్ని పట్టుకుని వెనకాల అందరూ వెళ్ళిపోతా ఉండాలి. చూడాలి మరి ఏం జరుగుద్దాం. ఇంకపోతే ఈ వీక్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో పాపులర్ మూవీస్ అని చెప్పుకోవాల్సి వస్తే వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజ్, లోకేష్ కనకరాజ్ హీరోగా నటిస్తున్నారు. DC సినిమా. ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది ఈ వీక్. KJQ ఈ సినిమా రిలీజ్ కి వస్తుంది. అలాగే మాధవ్ నటించిన GD నాయుడు ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి బజ్ తక్కువగా ఉంది, కానీ ట్రైలర్ మాత్రం ఫ్యాంటాస్టిక్ గా ఉంది. ఒక రియల్ లైఫ్ స్టోరీని తీసుకుని ఈ సినిమాని రూపొందిస్తారు.
అందిస్తున్నారు. మాధవన్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడాను. ట్రైలర్ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉంది, కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కానీ బజ్ కరెక్ట్ గా లేదు, ప్రమోషన్ ఇంట్రెస్టింగ్ గా జరగట్లేదు. చూడాలి మరి ఈ సినిమా భవితవ్యం ఏమిటో బాక్స్ ఆఫీస్ దగ్గర. పోతే ఈ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నింటిలోకి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్న సినిమా, మంచి బజ్ తీసుకున్న సినిమా మాత్రం కొరియన్ కనకరాజ్. వరుణ్ తేజ్ కి హిట్ కావాలి, మేర్లిపాక గాంధీ ఈ సినిమా డైరెక్టర్, ఆయనకి హిట్ కావాలి. వీళ్ళిద్దరు కసితో ఈ సినిమా చేసినట్టుంది. ట్రైలర్ అయితే మాత్రం సూపర్ ఇంప్రెసివ్ గా ఉంది, అదిరిపోయింది అంతే. ట్రైలర్ ని మళ్ళీ చూసినా కూడా భలే ఎంటర్టైనింగ్ గా ఉంది. సినిమాని చూడాలి అన్న క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. సత్య మెయిన్ అటెన్షన్ తీసుకుంటున్నాడు. సత్యతో పాటు వరుణ్ తేజ్ కూడా సందడి బాగానే చేస్తున్నాడు. కామెడీ సీక్వెన్స్ ని, ఎంటర్టైన్మెంట్ పోర్షన్స్ ని, సాంగ్స్ ని, యాక్షన్ ఎపిసోడ్స్ ని మేర్లిపాక గాంధీ సూపర్ గానే డిజైన్ చేశారు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. మంచి కామెడీ సినిమా అవసరం, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక స్ట్రైక్ తెలుగు సినిమా, ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే తెలుగు సినిమా రావాలి, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని. ఈ సినిమాకి అయితే బస్ బాగుంది. ప్రీమియర్స్ పడుతున్నాయి ఆగస్ట్ 6th నుంచే. ప్రీమియర్స్ నుంచి టాక్ పోస్ట్ గా స్టార్ట్ అయిందా, బ్లాక్ బస్టర్ వీక్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ వీక్ ని చూస్తామని అనుకోవచ్చు. వరుణ్ తేజ్ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ ని ఈ సినిమాతో చూసే అవకాశం ఉంది. ట్రైలర్ లో ఏదైతే ప్రామిస్ చేశారో అది ఇచ్చి పడేయాలి. అది ఎంత స్ట్రాంగ్ గా ఇస్తారో అంత పెద్ద బ్లాక్ బస్టర్ ని చూసే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ కొరియన్ కనకరాజ్ మూవీ. తర్వాత DC లోకేష్ కనకరాజ్, ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, సూపర్ గా ఉంది. ట్రైలర్ అయితే మాత్రం అనిరుద్ధ స్పెషల్ అటెన్షన్ తీసుకున్నాడు. డైరెక్షన్ కూడా స్పెషల్ గా ఉంటుంది, అందులో అనుమానమే లేదు. కట్స్ అదిరిపోయాయి. టీజర్ ట్రైలర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. దేవదాస్ హీరో పేరు, అలాగే చంద్ర హీరోయిన్ పేరు. కథ ఇలా బ్యాక్ డ్రాప్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒక పెద్ద గ్యాంగ్స్టర్ సినిమా లాగా ఉంది. గన్ ఫైట్స్ అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. విభిన్నంగా ఉంది సినిమా అయితే మాత్రం. ఒక స్పెషల్ సినిమాని చూడబోతున్నాం. అంటే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, ఒక యాక్షన్ థ్రిల్లర్ ని చూడబోతున్నాం. అది స్పెషల్ ఇంటెన్సిటీతో చూడబోతున్నాం అని అనిపిస్తుంది. అనిరుద్ధ్ మాత్రం క్లాసికల్ మ్యూజిక్ ని మిక్స్ చేసి ఒక స్పెషల్ సౌండింగ్స్ అనిపిస్తున్నాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ థీమ్స్, ఆ బీజిఎం టోటల్ గా ఒక సూపర్ సాలిడ్ ఇంప్రెషన్ తీసుకుంటుంది. పోతే లోకేష్ కనకరాజ్ మీద తమిళ్లో మంచి ఇంప్రెషన్ ఉంది, తెలుగులో కూడా మంచి అతని మీద ఒక అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్టు ఇందులో అతను అగ్రెసివ్ గానే పర్ఫామ్ చేశాడు. అతని ఎక్స్ప్రెషన్, అతని యాక్షన్, అతని మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా 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 స్పెషల్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. యాక్టర్ గా కూడా ఆయనకి బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుందని అర్థం అవుతుంది ఇందులో పర్ఫార్మెన్స్ చూస్తే ట్రైలర్ వరకు. బట్ ట్రైలర్ లోనే ఎలా చేశాడంటే పూర్తి సీక్వెన్స్ లో సినిమాలో అతని పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని అనిపిస్తుంది. అతనికి పోటీగా మమికా గబ్బి, వీళ్ళిద్దరు పేరు అయినప్పటికీ ఒకరితో ఒకరు పోటీ పడి యాక్ట్ చేసినట్టు ఉంది. స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనిపిస్తుంది ఈ DC మూవీలో. చూద్దాం మరి మూవీ టీమ్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని ఆడియన్స్ కి ఇస్తుందో. తమిళ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తీసుకుంటుందో చూడాలి. KJQ ఈ సినిమాతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా బ్రదర్ శశి ఓదెలా హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా డైరెక్టర్ కిరణ్, ఆయన సినిమా పూర్తవకుండానే లాస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడు అనారోగ్య కారణాల మూలంగా చనిపోయారు. ఇది నిజంగా సాడ్ విషయం. మూవీ టీం అంతా ఈ విషయానికి సంబంధించి బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా అసలు వస్తుందా రాదా అనుకున్నారు, కానీ మూవీ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి అలాగే టీం కలిసి ఈ సినిమాను బయటికి తీసుకొస్తున్నారు. ట్రైలర్ అయితే మంచి అటెన్షన్ తీసుకుంది. ఇంట్రెస్టింగ్ గ్యాంగ్స్టర్ మూవీ. హ్యూమన్ ఎమోషన్స్ ని ఒక హై లెవెల్ లో చూపెడుతున్నారు. హ్యూమన్ ఎమోషన్స్ లో ఏవైతే అంటే మనుషులు రకరకాలుగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు బతకడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ వెతుక్కుంటారు. వాళ్ళు ఎత్తుకునే దారిలో ఎలాంటి సంఘర్షణలు ఉంటాయి, అవి చేసే ఆ సంఘర్షణ నుంచి పుట్టే ఎంటర్టైన్మెంట్, స్ట్రగుల్ ఎలా ఉంటుంది అనేది సినిమా డిస్కస్ చేయబోతుందని అనిపిస్తుంది. అంటే బేసిక్ గా డబ్బు, అధికారం చుట్టూ మనుషులందరూ తిరుగుతూ ఉంటారు. వాటిని ఉపయోగించుకుని చాలా నెగిటివ్ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. ఒక నేర సామ్రాజ్యం ఉంటుంది, నేరస్తులు ఉంటారు. కొంతమంది నేరస్తులుగా పుట్టకపోవచ్చు, కానీ తర్వాత నేరస్తులు అవుతూ ఉంటారు. ఈ సినిమా ట్రైలర్ లో ఫెంటాస్టిక్ స్టేట్మెంట్ ఉంటుంది. ఎవరు ఎలా అవ్వాలి అనేది పరిస్థితులు డిసైడ్ చేస్తాయని. మదర్ తెరీసా, దలైలామా వాళ్ళు ముందు మామూలు మనుషులుగానే పుట్టారు. ఆ తర్వాత పరిస్థితులు వాళ్ళని వేరే రకంగా మార్చాయి. ఒక్కొక్కరికి ఒక డెస్టినేషన్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో రకమైన పొజిషన్ కి వెళ్తారు. ఈ స్టేట్మెంట్ చాలా బాగుంది. ఈ సినిమాలో క్యారెక్టర్స్ మరి ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుని జీవిత గమనాన్ని సాగిస్తున్నాయో, అందులో ఆ ప్రాసెస్ లో ఎలాంటి సంఘర్షణలు ఫేస్ చేసాయో, ఆ సంఘర్షణలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి, ఎంత ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వబోతున్నాయి అనేది చూడాలి. KJQ ఈ సినిమా కూడా ప్రస్తుతానికి అయితే బజ్ తక్కువగా ఉంది, కానీ రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుంది అన్న టాక్ మొదలైతే పరిస్థితి మారుతుంది. ఖచ్చితంగా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి ఉంటుందో. ఆల్ ద బెస్ట్ KJQ మూవీ. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం.